యేసు ప్రభు బోధల ద్వారా మనము ఇక్కడ ఏం వింటున్నాం? మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి హృదయం బాగా చక్కగా ఏమి లేకుండా ఉంటే దేవుణ్ణి చూస్తాం. సమాధానం, అందరికి సమాధానం తీసుకురావాలి, సమాధానంగా ఉంచాలి, అసమాధానాలు తీసుకురాకూడదు. అర్థమైందా? సమాధానాన్ని తీసుకొచ్చే వాళ్ళు దేవుని కుమారులు, అసమాధానాన్ని తీసుకొచ్చే వాళ్ళు చెప్పండి, అక్కడే ఉంది కదా. సమాధానం తెచ్చేవాళ్ళు దేవుని కుమారులు అయితే అసమాధానం తెచ్చేవాళ్ళు ఎవరు? సాతాను పిల్లలు, సాతాను కుమారులు. ఎవరైతే అసమాధానం తీసుకొస్తారు, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీలోనైనా, చర్చిలో అయినా, ఎక్కడైనా సరే, అక్కడ పీస్ లేకుండా పీస్ లెస్ చేస్తున్నారు అనుకో, ఇంకా వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన లేదు. కన్ఫామ్ గా వీళ్ళు సాతాను కుమారులే, సాతాను కుమార్తెలే, సాతాను పిల్లలే అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అవును కాదు, అర్థం కావట్లేదే అని మీరేం ఫీల్ అవ్వాల్సిన. సమాధానం ఒకళ్ళ ద్వారా వస్తే వాళ్ళు దేవుని కుమారులు, అసమాధానం ఒకళ్ళ ద్వారా వస్తుందంటే వాళ్ళు సాతాను కుమారులు. సమాధానం ఒక అమ్మాయి ద్వారా వచ్చిందంటే ఆమె దేవుని కుమారుడు, అసమాధానం ఒకళ్ళ ద్వారా వచ్చిందంటే వాడు దేవుని కుమారుడు, సాతాను కుమారుడు. కాబట్టి మనం వాళ్ళలో అవి పోవి చక్కగా దేవుని పిల్లలుగా ఉండాలని మనము తెలుసుకోవాలి. ఓకే, ఇదన్నమాట. కానీ దీనికి మన హృదయం గురించి ఒక పాట ఉంది మనకి. ఆ పాట నేను మీకు లిరిక్ చెప్తాను, మీకు లిరిక్ చెప్పను, నేను పాడతాను, వెంటనే మనం చూద్దాం. చెడిగా నువ్వు కూడా 6th సాంగ్ మన పాటల షీట్ లో నుంచి 6th సాంగ్. మన హృదయం ఎలా ఉండాలి అనేది నేర్చుకుందాం. హృదయం